హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ పవన్. ఈరోజు మన సినీ క్రిటిక్స్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. మొన్న సిపిసివి ఆనంద్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే సెలబ్రిటీస్ పైన ఛాలెంజ్ విసిరారనమాట. ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ డే సందర్భంగా ఆయన ఎందుకు సార్ అంటే సెలబ్రిటీస్ మీద అలా ఛాలెంజ్ విసరడానికి గల కారణాలు ఏంటి? యాక్చువల్లీ సిపిసివి ఆనంద్ గారు మంచి అంటే ఫిట్నెస్ బాగా మెయింటైన్ చేస్తారు రెగ్యులర్గా. ఆయన కూడా ఒక మంచి జిమ్ కోచ్ ఉన్నాడు. రెగ్యులర్గా ఫిట్నెస్ బాగా మెయింటైన్ చేస్తాడు. అంటే యాక్చువల్గా ఇప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీస్ అంటే చాలా కసరత్తులు చేస్తే కదా ఆ స్టేజ్కి వెళ్తారు. వాళ్ళు రెగ్యులర్ ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేస్తూ ఉంటారు. మీరు బయట సిటీస్లో పోలీసులను చూస్తే నిజంగా నార్త్ సైడ్ కానీ ముంబై పోలీసు వీళ్ళు ఎవరైనా చూస్తే అసలు ఇట్లా ఉంటారు. జస్ట్ మన దగ్గర మాత్రం ఇంత పొట్టలు వేసుకొని ఉంటారు. అసలు కదలలేరు, మెదలలేరు, కూర్చుంటే లేవలేరు అన్నట్టుగా ఉంటారు. అయినా సరే బట్ బయట మాత్రం కంట్రీస్లో అట్లా ఉంటారు. పోలీస్ అంటే వాళ్ళకు కట్అవుట్ ఉంటుంది. ఆ కట్అవుట్ని వాళ్ళు మించితే వెంటనే వాళ్ళకి రిటైర్మెంటో సస్పెండో లేకపోతే అసలు వాళ్ళని ఇంకేదేనికో ఏదో డిపార్ట్మెంట్కి బదిలీ చేయడమో చేస్తారు. బట్ యాక్టివ్గా ఉండే కొన్ని సెక్షన్స్ ఉంటాయి కానీ కొన్ని జాబ్స్ ఉంటాయి, రోల్స్ ఉంటాయి కదా, అందులో మాత్రం వీళ్ళని పెట్టరు అనమాట. పరిగెత్తలేని వాళ్ళని, కూర్చుంటే లేవలేని వాళ్ళని, ఇట్లాంటి వాళ్ళని వీళ్ళు బేసిక్గా అయితే పెట్టరు. సరే, ఈ విషయం పక్కన పెట్టేస్తే ఆనంద్ గారు మాత్రం ఒక మంచి ఫిట్నెస్ అని బాగా మెయింటైన్ చేస్తారని చెప్పుకోవాలి. ఆయనకి ఏంటంటే ఫిట్నెస్ ఫ్రీక్. బయటకు వచ్చి చూస్తున్నారు రెగ్యులర్గా నాలాంటి వాళ్ళనో ఎవడో చూసి ఏంటి ఇలా అయిపోతున్నారు మనుషులు, వీళ్ళకి ఫిట్నెస్ మీద ఇది లేదా, ఇవాళ రేపు సమాజం పెట్టిపోతున్నారు అర్థం కావట్లేదు. మంచి బాడీ ఫిట్గా మెయింటైన్ చేస్తూ రెగ్యులర్ ఎక్సర్సైజులు చేస్తే, వర్కౌట్లు వ్యాయామాలు చేస్తే అందరూ బాగుంటారు కదా. ఇప్పుడు మనం ఫారిన్ కంట్రీస్లో చూస్తే అందరూ అలా 6 ప్యాక్లు వేసుకొని నడుస్తూనే ఉంటారు. మోస్ట్లీ ఎక్కడో కానీ కొంచెం చూడం బాడీలో అందరూ ఫిట్గా మోస్ట్లీ ఫిట్నెస్ బాగా మెయింటైన్ చేస్తారు. మన దగ్గర ఎందుకు ఇలా ఉంటున్నారు, దీనివల్ల రోగాలు పడుతున్నారు, కూర్చుంటే లేవలేకపోతున్నారు, మద్యానికి బానిసలు అవుతున్నారు, ఏంటో బాగా లేజినెస్ పెరిగిపోతుంది యూత్లో. ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. దీన్ని ఏదన్నా మార్పు చేస్తే బాగుండని ఒక చిన్న థాట్ వచ్చింది. ఆయన వర్కౌట్ వీడియో చేస్తూ సెలబ్రిటీస్ని ట్యాగ్ చేశాడు. అప్పుడప్పుడు కొంతమంది ఛాలెంజ్ విసరడం ఓకే. ఇప్పుడు ఒకసారి మొక్కలు నాటే ఛాలెంజ్ ఉంటుంది. ఈయన నాటి ఇంకొకరికి ఛాలెంజ్ చేస్తే వాళ్ళు నాటి ఆ పోస్ట్ పెట్టాలి. ఇట్లా ఇప్పుడు ఈ ఛాలెంజ్ ఏంటంటే ఈయన బాగా వర్కౌట్ చేసేసి అలాగే అడవిశేష్ గారిని, యాక్టర్ నిఖిల్ని, పివి సింధుని వీళ్ళందరినీ ట్యాగిల్ చేశాడు అనమాట. వీళ్ళు కూడా ఫిట్నెస్ చేస్తూ వీడియో పోస్ట్ చేయాలి. ఓకే. అంటే ఇట్లా నలుగురు చేస్తూ ఉంటే ఒకరిని చూసి ఒకరిని చూసి పోస్ట్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ పోస్ట్ చేయాలనుకుంటారు. అలాగైనా సరే వాళ్ళు జిమ్లకి, ఎక్సర్సైజెస్కి, పార్కుల చుట్టూ నడవడానికి అలవాటు అవుతారని ఆయన తాపత్రయం అంతే. అంటే సమాజానికి ఒక కాజ్ ప్రకారంగానే చేస్తున్నాడు, పెద్ద విషయం ఏం లేదు. సో అలా ఆయన రిలీజ్ చేసిన వీడియో ఇప్పుడు అడవిశేష్కి పంపిస్తే అడవిశేష్ కూడా జిమ్లో వర్కౌట్ చేసిన వీడియో ఆయనతో షేర్ చేసి సార్ యువర్ ఛాలెంజ్ కంప్లీటెడ్. ఈ అడవిశేష్ మళ్ళీ ఏం చేయాలి, ఆయన ఇంకో 2-3కి ఈ ఛాలెంజ్ అనేది విసిరాలి. స్టాలిన్ సినిమా లాగా మీరు 3కి చెప్పండి, ఆ 3ని మరో 3కి చెప్పించండి అన్నట్టు ఈ ఛాలెంజెస్ కూడా అంతే. ఒకరికి వీళ్ళు ఇంకో 3ని ట్యాగ్ చేయడం, వాళ్ళు అలాంటి వీడియోలు పోస్ట్ చేసి వాళ్ళు ఇంకో 3కి ట్యాగ్ చేయడం, అట్లా ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఈ రకంగా అయ్యేసరికి రెగ్యులర్ యూత్ వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఇప్పుడు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే సోషల్ మీడియాకి వచ్చి చెత్తవాగుడు వాగి ఏది పడితే అది పెట్టడం కాదు, మనల్ని కొంతమంది ఫాలో అవుతారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు మనల్ని చూసి. సో ఆ రకంగా ఉన్నప్పుడు మనం ఏదో ఒకటి చెప్పడానికి ట్రై చేయాలి. సో ఇప్పుడు వీళ్ళందరి అకౌంట్లలో ఈ ఫిట్నెస్ వీడియోలు చూసి వాళ్ళకు కూడా అలా చేయాలనిపిస్తుంది. వాళ్ళు కూడా ఒక వీడియోలు తీసి వాళ్ళ ఇన్స్టాలోనో లేకపోతే స్నాప్లోనో షేర్లోనో స్టేటస్లోనో ఎక్కడో దగ్గర షేర్ చేసుకుంటూ ఉంటే అది కాస్త వైరల్ అయ్యి ఒకరిని చూసి ఒకరు అట్లా మెల్లిమెల్లిగా అందరూ కూడా ఫిట్నెస్కి అలవాటు పడతారని. బట్ అవుతారు, చేస్తే అనుకుంటే చేయొచ్చు. వై బికాస్ ఇప్పుడు కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత అంతకుముందు ఎవరికి శానిటైజేషన్ తెలియదు, ఇవన్నీ తెలియదు కదా. ఇప్పుడు ఇవాళ రేపు చూస్తుంటే కిరాణా షాపులలో కూడా శానిటైజర్ అమ్ముతున్నారు. ఇంతకుముందు అసలు ఉండేవి కాదు, రేర్గా సూపర్ మార్కెట్స్లో, అది కూడా మన గ్రూమింగ్ దాంట్లో ఆ ర్యాక్లో 1-2 కంపెనీస్ ఉండేవి. ఇంకా కావాలంటే మెడికల్ స్టోర్లో దొరికేవి, అదేదో పెద్ద మెడిసిన్ లాగా.
బట్ నవేడేస్ ప్రతి కంపెనీ కూడా శానిటైజర్ని ప్రొడ్యూస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఎఫ్ఎంసీజీ రెగ్యులర్ కంపెనీస్లో యూనిలివర్ కానివ్వండి, ఇంకేమైనా కొన్ని కంపెనీస్ కానివ్వండి, మేజర్ ప్రోడక్ట్స్ ఇప్పుడు పాండ్స్, లక్సో ఇట్లాంటివి ఏమైనా సరే అన్నీ తెస్తారు. అంటే డైలీ రెజ్యూమ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఫేస్ వాష్ ఉంటుంది, ఫేస్ స్క్రబ్, ఎసెన్స్, అలాగే టోనర్, తర్వాత సీరమ్స్, అండ్ నెక్స్ట్ డే క్రీమ్ అంటే డే క్రీమ్, నైట్ క్రీమ్ అంటే నైట్ క్రీమ్, మాయిశ్చరైజర్స్, సన్ స్క్రీన్స్ ఇన్ని ఉంటాయి. మళ్ళీ షవర్ జెల్ అని, షాంపూ అని ఉంటాయి. శానిటైజర్ ఉండదు. అది రెగ్యులర్గా ఇప్పుడు కాస్మెటిక్ కంపెనీస్లో కూడా. ఇప్పుడు ఈ కరోనా తర్వాత ఏమైందంటే ప్రతి కంపెనీ వాళ్ళ బ్రాండ్తో ఒక శానిటైజర్ కూడా రిలీజ్ చేస్తుంది. సో అందరికి అలవాటు అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఎక్కువ మందికి హైజీన్కి అలవాటు అయిపోయింది. ఫుడ్స్ కూడా ఎక్కువ ఇమ్యూనిటీ బూస్టర్స్ కూడా చాలామంది తీసుకుంటున్నారు. ఇంతకుముందు ఇమ్యూనిటీ బూస్టర్స్ అసలు ఎవరికి తెలియదు. ఎక్కడో మన ఈ వే ప్రోటీన్ జిమ్ షాప్స్ ఉంటాయి కదా హెల్త్కి సంబంధించినవి, ఆ ర్యాక్లో అలా ఉండేవి. ఏంటివి అనుకునే వాళ్ళు పెద్దగా వాడరు. మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ కానివ్వండి, జింక్, అవన్నీ కూడా నోబడీ విల్ టేక్ ఇట్. బట్ ఇప్పుడు రెగ్యులర్గా అందరూ వాటికి అలవాటు పడుతున్నారు. సో ఏదన్నా ఒకరికి అలవాటు పడాలి, 10 మందికి తెలియాలి అనుకుంటే కొంతమంది ఇట్లా సోషల్ ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే పీపుల్ కూడా అలవాటు పడతారు ఆటోమేటిక్గా అని చెప్పేసి ఇప్పుడు సివి ఆనంద్ గారు ఈ స్టెప్ తీసుకొని సోషల్ మీడియాలో ఫస్ట్ ఇన్స్టాలో ఆయన చేసిన వర్కౌట్స్ అని పోస్ట్ చేసి సెలబ్రిటీస్ని ట్యాగ్ చేసేసరికి వీళ్ళు ఇంకో 4, వాళ్ళు ఇంకో 3, వాళ్ళు ఇంకో 3, అట్లీస్ట్ ఈయన వల్ల 1,00,000 మంది అయినా సరే మారినా వాళ్ళందరూ హెల్త్గా బాగుంటారు కదా అని చెప్పి. అంటే ఈ మధ్య ఇప్పుడు నేను నన్ను బాగా పొట్టేసుకొని కూర్చుంటా. సో కొంతమంది ఉంటారు కొంతమంది. బట్ అంటే నాకు అవుతుంది, ఇప్పుడు ఆయన చెప్పింది నాకు కూడా వర్తిస్తుంది. నేను కూడా వీళ్ళందరినీ చూసి ఇప్పుడు ఈ టాపిక్ మాట్లాడుతున్నానంటే అట్లీస్ట్ నాకన్నా అనిపించాలి, వెళ్ళి ఏదన్నా వర్కౌట్ చేయాలి, కొన్ని కనీసం ఏదైనా పార్క్లో పొద్దున్న లేసో 4 అడుగులు అటు ఇటు వేయాలి అని చెప్పేసి. మరి కూర్చొని లేవకుండా ఉండకుండా అట్లా ఒకరిని చూసి ఒకరు స్లోగా ఇంప్రూవ్ అవుతారు. వాళ్ళని చూసి వీళ్ళు వైరల్ అవుతాయి. ఇదొక మంచి పరిణామం అనే చెప్పుకోవాలి. అండ్ అది కూడా ఈ సివి ఆనంద్ గారు ఇలా చేయడం నాకు నిజంగా బాగా నచ్చింది. అండ్ ఆయన వీడియో చూస్తే కూడా అరే అంత పెద్ద కమిషనర్ ఇలా బాగా చేస్తుంటారు. మంచి రాజకీయ నాయకులు కూడా భలే ఉంటారు, ఫిట్గా ఉంటారు అనమాట. అంటే మోస్ట్లీ రాజకీయ నాయకులు అంటే ఒకసారి ఆయన బాగా డబ్బు వేసుకొని బాగా పొట్లు వేసుకొని ఇలా మందవుతూ కూర్చుంటారని చాలామంది అనుకుంటారు. బట్ అట్లా ఉండరు, ఎంత బాగా ఫిట్గా ఉంటారు. ఇప్పుడు మనం కొంతమంది చూడొచ్చు, మన చాలామందిని, ఒకరిద్దరని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఆంధ్ర సైడ్ రాజకీయాల్లో కూడా చాలామంది కూడా ఫిట్. ఇప్పుడు మరగని భరత్ గారు కానివ్వండి, ఆయన ఇంతకుముందు సినిమాల్లో చేశాడు, తర్వాత ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఇప్పటికీ ఫిట్నెస్ బాగా మెయింటైన్ చేస్తాడు. అట్లా ఉన్నారు. కేతిరెడ్డి గారు ఉన్నారు, ఆయన మంచి ఫిట్గా ఉంటారు. మార్నింగ్ గుడ్ మార్నింగ్ ధర్మవరం అని తిరుగుతూ ఉంటాడు. అనిల్ గారు కానివ్వండి, ఎంతమందిని చూసుకున్నారు. ఎందుకు సీఎం జగన్ గారైనా సరే హీ మెయింటైన్ సంథింగ్. నిన్న రిలీజ్ అయిన వ్యూహం పోస్టర్లో చూడొచ్చు ఆయన ఎక్సర్సైజ్ చేస్తూ యోగా చేస్తూ ఉండేవి. సో అట్లా అందరూ మెయింటైన్ చేస్తున్నారు ఇవాళ రేపు. అంటే అట్లా స్లోగా యూత్ అందరూ కూడా ఇట్లా ఎక్సర్సైజ్కి అలవాటు పడితే వాళ్ళ హెల్తే బాగుంటుంది. ఈయన కొరిగేదే ఉండదు యాక్చువల్గా చెప్పాలంటే. బట్ ఒక కాజ్ తీసుకొద్దాం అనుకున్నాడు, సక్సెస్ అయ్యాడని అనుకోవాలి. ఇమీడియట్గా అరివిషేస్ స్పందించాడు. అండ్ నెక్స్ట్ నిఖిల్ పెడతాడు, పివి సింధు పెడుతుంది. వీళ్ళని చూసి మళ్ళీ ఇంకోరు అలా ఈ ఛాలెంజ్ కాస్త బాగా వైరల్ అవుతుందని నాకు అనిపిస్తుంది బేసికలీ. ఓకే సార్, యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూస్తూ ఉండండి ఆద్య మీడియా. నేను మీకు